రామానుజ సాంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ఉపనిషద్ సారాన్ని చూపే తాత్వికమైన అర్థాలు లోతులు ఒకవైపు పూర్వాచార్యులు అందిస్తూనే మరోవైపు ఈ భౌతికమైన ప్రపంచంలో ఏం చెయ్యాలి అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేసి చూపించడం మనకు కనిపిస్తోంది. విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది మరోసారి ఈ పాశురం ద్వారా నిరూపితమవడం మనకు కనిపిస్తుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు మనం చెప్పుకోబోయే కూడారై వెల్లుం అనే పాశురం. ఇప్పుడు ఒకసారి మనం ఈరోజు పాశురాన్ని అనుసంధానం చేద్దామా? కూడారై వెల్లుం సీర్ గోవిందా ஒன்றனை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினாள் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவி பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வரிவார கூடி இருந்து కుళిరుందేలోరెంబావాయ్. అదండి ఈనాటి పాశురము. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఒకసారి పాశురానికి మనం అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ఆ తర్వాత లోతులు మనం ఆలోచిద్దాం. కూడారై అంటే తనను కూడని వారిని సైతము, వెల్లుం జయించే, సీర్ అంటే కళ్యాణ గుణోపేతుడైన ఎన్నెన్నో అద్భుతమైన గుణాలు ఉన్నా గోవిందా. గోవిందా అంటే గోవిందా అనే పేరు గలవాడా. చూద్దాం గోవిందా అని చెప్పి ఎందుకు ప్రయోగించారన్నది. ఉన్రన్నై అంటే నిన్ను పాడి కీర్తించి పరైకొండు పరై పర అనే వాయిద్యాన్ని కోరి యాం మేము పెరుసమ్మానం పెద్ద సన్మానాన్ని నాడ్ నాడ్ అంటే లోకమంతా పుగళం పరిచినాళ్ లోకం మొత్తం మెచ్చుకునే రీతిలో మేము పెద్ద సన్మానాన్ని పొందాలి అనుకుంటున్నాం. నన్రాక శూడగమే చేతికి ఆభరణాలు కావాలి, తోళ్ళు వళయ్యే భుజకీర్తులు కావాలి, తోడే కరణాభరణాలు కావాలి అంటే చెవి దుద్దులు అనండి, ఇక మీరు ఏ పేర్లతో పిలిచినా సరే చెవులకు పెట్టుకునే ఆభరణాలు, చెవి పువ్వే చెవికి ధరించే పువ్వులు అన్నారు. పాడకమే అంటే పాదాలకు ధరించే ఆభరణాలు, బంగారు కడియాల్లాంటివి కావచ్చు, ఇక ఏమన్నా కావచ్చు. ఎన్రన్నయ్య అని పిలువబడే పల్కలనుం అనేక రకాలైన ఆభరణాలు, యాం మేము, అణివోం అంటే ధరించదముగాక అన్నారు. ఆడై అంటే వస్త్రాలను, మంచి మంచి చీరలు, ఉడుపోం ధరిస్తాము. అదన్ పిన్నే దాని తర్వాత పాల్ షోరు షోరు పాల్ షోరు పాలతో చేసిన అన్నము అంటే ఏంటండి? పాలతో చేసిన అన్నం పరమాన్నము. మనం పాయసము అంటాం, పరమాన్నము అంటాం. సరే అక్కార వడిసెల్ తమిళంలో. మూడ అంటే నెయ్యి, పెయిద్ పోసి నెయ్యి బాగా పోసి, మూళంగై మోచేతి నుంచి వళివార కారుతున్నట్టుగా, కూడిరందు కలిసి తింటాము, కుళిరందు అంటే ఆరగించడం, కుళిరందు అంటే ఆరగించడము, కూడిరందు అంటే కలిసి. ఎవరితో కలిసి అన్నది మళ్ళీ మనకు పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు ఏంటంటే నీతో కలిసి, కూడిరందు నీతో కలిసి, కుళిరందు ఆరగించడమే ఏలోరెంబావాయ్ మా యొక్క వ్రతము అంటున్నారు. ఏమేమి అడిగారండి? కూడారై అంటే తనను కూడని వారిని సైతము, ఒక రకంగా చూస్తే శత్రువులు అని చెప్పి అనుకోవచ్చు. ఈ కూడారై అనే పదానికి అర్థం ఏంటో కూడా లోతులు మనం చూద్దాం ఇక్కడే. కలిసి రానటువంటి వాళ్లను, కూడి రానటువంటి వాళ్లను, శత్రువులను జయించడము అనే ఎన్నో అద్భుతమైన కళ్యాణ గుణ గణాలను కలిగి ఉన్న ఓ గోవిందా, మేము నిన్ను కీర్తించి ఈ తిరుప్పావైకి కావాల్సిన సాధనము, వ్రతాన్ని చేసుకోవడానికి కావాల్సిన సాధనము,
పరై అనే ఒక వాయిద్యాన్ని పొందాలి. అలాగే ఘన సన్మానం మాకు కావాలి. ఎలాంటిది? ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు ఏ లోకమన్నా అనండి, నాడు అన్నారు పాశురంలో, మొత్తం లోకమంతా మెచ్చుకునే విధంగా ఘన సన్మానం కావాలయ్యా మాకు. చేతులకు మంచి బంగారు గాజులు, తళతళతళ మెరిసే గాజులు కావాలి, భుజాలకు కడియాలు కావాలి, చెవికి పోగులు కావాలి, దుద్దులు కావాలి, రింగులు అంటారో ఏమేమంటారో అండి మీరు, ఇప్పటి భాషలో అమ్మగారులు చెప్పాలి ఏమేమంటారు ఏంటనేవి. అలాగే చెవి పువ్వులు కావాలి, అదొక ఆభరణం. అలాగే కాళ్లకు అందియలు కావాలి, కాళ్లకు మంచి బంగారు కడియాలు కావాలి, కాళ్లకు సంబంధించిన ఆభరణాలు కావాలి. ఇలా ఎన్నెన్నో ఆభరణాలు మేము ధరించాలి. అంతేనా? ఆ తర్వాత మంచి మంచి చీరలు కావాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి. తర్వాత అక్కార వడిసెల్ అన్నం, పరమాన్నం తినాలి. ఎలా ఉండాలో తెలుసా? పాలల్లో బాగా ఉడికించినటువంటి అన్నం, పాలు బాగా మరగగాచి అందులో అన్నం మునిగిపోయేటట్టు నెయ్యి పోసి, ఇక మేము ఆ పరమాన్నాన్ని తింటూ ఉంటే మా మోచేయి నుంచి కిందికి అలా కారిపోతూ ఉండాలి నెయ్యి. అలా మేము తినాలి. ఎలా తినాలి? నీతో కలిసి కూర్చొని మేము భుజించాలి. ఇదే మా వ్రతానికి ఫలితము ఓ గోవిందా అని చెప్పి అంటూ ఉన్నారు. చూడ్డానికి ఎలా ఉందండి ఇది? మామూలుగా చూస్తే మాకు ఆభరణాలు కావాలి, మనందరం కూర్చొని పాయసం తినాలి, ఇలా ఉంది. నేను ఈ వీడియో మొట్టమొదటగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు రామానుజాచార్యుల వారి గురించి మాట్లాడుతూ, ఇష్టాద్వైత సిద్ధాంతం గురించి మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా, చాలా టెక్నికల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఒకసారి మళ్ళీ వెళ్ళి వీడియో మొదట్లో చూడండి. ఏమిటి అంటే, ఒకవైపు ఉపనిషత్ సారాన్ని చూపే తాత్వికమైన అర్థాలు, లోతులు పూర్వాచార్యులు అందిస్తూనే, మరోవైపు ఈ భౌతిక ప్రపంచంలో ఏం చేయాలో అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేసి చూపించడం మనకు కనిపిస్తోంది అన్నాను. ఉపనిషత్తుల యొక్క సారాంశము, ఉపనిషద్ వాక్యము ఇందులో మిళితమై ఉన్నది ఈ పాశురంలో. భౌతికంగా చూస్తే పాయసం చేసుకొని తినాలి, కానీ అది కాదు. లోతైనటువంటి అర్థాలు, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి సారము, అర్థాలు ఎన్నెన్నో మనకు ఈ పాశురంలో ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? మొట్టమొదటగా అండి, లోతులు చూస్తే కూడారై అన్నారు. కూడారై వెల్లుం సీర్ గోవిందా. చూస్తున్నారండి, ఈరోజు గోవింద నామం వచ్చింది. మొత్తం ఇన్ని రోజుల పాశురాలలో చూస్తే బహుశా మొట్టమొదటిసారి కదండి గోవింద నామాన్ని పట్టుకొని వచ్చారు గోదాదేవి అమ్మవారు. రేపు కూడా వస్తుందండి గోవిందనామం. కొరై ఒండ్రు మిల్లాద గోవిందా అంటుంది రేపటి పాశురంలో. ఎల్లుండి కూడా వస్తుందండి గోవిందనామము. ఎట్రై పరై కొళ్వాన్ అండ్రు కాణ్ గోవిందా అని చెప్పి ఎల్లుండి కూడా అంటుంది ఆండాళ్ళ తల్లి. గోవిందనామం గురించి మనం ఇదివరలో 1-2-3 సందర్భాల్లో చెప్పుకున్నాము. కొంత మళ్ళీ మనం చెప్పుకుంటే, గోవిందా అనే నామము మొదటగా వరాహస్వామి వారికి ఉన్నది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగిస్తూ ఉన్నాం. అంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మకు ద్వాపరయుగంలో చాలా సందర్భాలలో గోవిందనామాన్ని ఉపయోగించినట్టుగా భాగవతంలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది. గోవిందా వరాహస్వామి వారు. గో అంటే భూమి, విందా రక్షించినవాడు, భూమిని రక్షించినవాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఏ అవతారంలో? వరాహ అవతారంలో. అది ఒక అర్థం. మరో అర్థం చూస్తే గో అంటే గోవులు, గోపికలు, గోప గోపీజన, విందా రక్షించువాడా, సంరక్షక అని చెప్పి అలా కూడా అర్థం ఉన్నది. షీర్ అంటే నీకున్నటువంటి కళ్యాణ గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసా స్వామి? కూడారై, కూడని వారిని, నీ దగ్గరకు రాని వారిని కూడా, వెల్లుం అంటే జయించే విధంగా ఉన్నాయి నీలో ఉన్నటువంటి కళ్యాణ గుణగణాలు. కూడారై, కూడని వారు, నీ దగ్గరికి రానివారు. ఎన్ని రకాలు అంటే, మనకు సాంప్రదాయంలో దీనికి సంబంధించి చాలా తాత్వికమైన చర్చ ఉంది. ఒకటి ఏమిటి అంటే, 4 రకాలు ఈ కూడని వాళ్ళు. ఎవరు వాళ్ళు? మొట్టమొదటిది, పరమాత్మకు సంబంధించిన జ్ఞానము ఏమాత్రము లేనివారు, వీళ్ళు మొట్టమొదటి కేటగిరీ. 2, భౌతికమైన వస్తువుల వెంట, విషయాల వెంట, విషయ వాసనల వెంట, ప్రపంచం వెంట పరిగెత్తుతూ ఉండేవారు. కాస్త తెలుసు వీళ్లకు భగవంతుని గురించి, కానీ భగవంతుడు వీళ్లకు 2nd ప్రయారిటీ, లేదా 3rd ప్రయారిటీ, లేదా 4th ప్రయారిటీ. వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి? భౌతికమైన వస్తువుల వెంట, విషయాల వెంట, వాసనల వెంట పరిగెత్తుతూ ఉండడం వీళ్ళు. 3వ రకం ఉన్నారు, పరమాత్మ ఎంతటి భక్త సులభుడో అర్థం కాక ఆయనకు దూరంగా ఉండేవారు, లేదా ఆయనకు దూరం అయ్యేవారు. అర్థమవుతుందా? పరమాత్మ భక్త సులభుడు. నిన్ననే మనం చూసాం, మాలే అని చెప్పి పిలిచారు. ఎంతటి భక్త సులభుడో అర్థం కాక ఆయనకు దూరం అయ్యేవారు. 4,
స్వామివారిపై ద్వేషం కలిగిన వారు 4 రకాలు. ఎవరు వీళ్ళు? కూడారై. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కూడారై వెల్లుం సీర్ గోవిందా, అనంత కళ్యాణ గుణగణాలు నీలో ఉన్నాయి స్వామి. నువ్వు ఇలా విముఖులైనటువంటి వాళ్లను ఒక్కొక్కరిని నీ దగ్గరికి నువ్వు చేర్చుకుంటావు. ఎలా చేర్చుకుంటావు? మళ్ళీ సాంప్రదాయంలో ఒకటి చెప్పారు. తిరువళ్ళూరు వైద్య వీర రాఘవస్వామి వారి దేవాలయం ఒకటి ఉంటుందండి. 108 దివ్య దేశాలలో ఆ దేవాలయం కూడా ఒక దివ్య దేశం. వైద్యుడు స్వామివారు. ఎలాంటి వైద్యుడు? ఎవరెవరికి ఎలాంటి మందు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసును. ఉదాహరణకు శ్రీకృష్ణ అవతారంలో దేవేంద్రుడు అహంకరించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దేవేంద్రుని అహంకారాన్ని అణచడానికి, అయా ఇంద్ర, నీలో కూడా నేనే ఉన్నాను, నువ్వు స్వీకరిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నావు, నీలో ఉన్న నేను స్వీకరిస్తూ ఉన్నాను నీ ద్వారా, ఆ విషయం నువ్వు మర్చిపోకూడదు అన్న అంశాన్ని ఇంద్రునికి గుర్తు చేయాలి అని చెప్పి పరమాత్మ అనుకున్నాడు. గోవర్ధనగిరికి పూజలు చేయమని చెప్పాడు. గోవర్ధనగిరి ఇంద్రునికి అహంకారం భంగమయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఏమైందండి? గోవర్ధనోద్ధరణ కథలో ఏమైంది? భాగవతంలో చిట్టచివరగా దేవేంద్రుడు స్వామివారి యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకొని, అసలు శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణంగా శ్రీమన్నారాయణుడు ఇలా అవతారం ఎత్తాడు అన్న విషయాన్ని అర్థం చేసుకొని, చివరగా గోవిందునికి పట్టాభిషేకం చేసి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళాడు. గోవిందుడు కూడారై అంటే కూడర్, ఒక ఇంద్రుడు తన వైపు చూడకపోతే, తనకు దూరమైతే అహంకారంతో ఎలా దూరం చేశాడు అహంకారాన్ని? గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి చూపించి అహంకారాన్ని ధ్వంసం చేసి తన దగ్గరికి రప్పించుకున్నాడు ఇంద్రుణ్ణి. ఆ విధంగా ఇంద్రుణ్ణి అనుగ్రహించాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 1, 2, 3, 4లో ఇంద్రుడు ఏ కేటగిరీలోకి వస్తాడో ఆలోచించండి. స్వామివారిపై ద్వేషం కలిగిన వారు కంసుడు. నిన్నగాక మనం నిన్న మాట్లాడుకున్నాం. ఆయనకు మోక్షం ఇచ్చాడు. కంసునికి మోక్షం ఇచ్చాడు అనగానే మనలో సందేహం, అదేంటండి పరమాత్మ సంహరించి మళ్ళీ మోక్షం ఇవ్వడం ఏమిటి అని. అందరినీ సంహరించాడేమో చూడండి దుష్టులను. లేదు. దుర్యోధనుడు ఉదాహరణగా తీసుకుందామా? దుర్యోధనుడికి స్వామివారి మోక్షం ఇచ్చారా? లేదు. మహాభారతంలో సుస్పష్టంగా ఉంది. దుర్యోధనుడు స్వర్గానికి వెళ్ళడము, ఆ తర్వాత నరకానికి వెళ్ళడము, తక్కువ పాపం చేసిన వాళ్ళు ముందు ఎక్కడికి వెళ్తారు, తక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ముందు ఎక్కడికి వెళ్తారు, అదంతా మహాభారతంలో చర్చ. పరమపదానికి వెళ్ళలేదు దుర్యోధనుడు. స్వర్గంలో కాస్త ఏవో మంచి పనులు చేస్తే దానికి సంబంధించినవన్నీ స్వర్గంలో పుణ్యాలు అనుభవించి, ఆ తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ అనుభవించాల్సిన పాపాలు అనుభవించి, మళ్ళీ ఆ తర్వాత భూమి మీద ఏ రూపంలో పుట్టాడో ఎలా పుట్టాడో అంత తర్వాత కథ. అవునా? భీముడు చంపాడు దుర్యోధనుడిని, స్వామివారి చంపలా. తేడా ఏంటండి? కంసునికి దుర్యోధనుడికి, శిశుపాలునికి దుర్యోధనుడికి తేడా ఏంటండి? శిశుపాలునికి మోక్షం ఇచ్చాడు. ఈ విధంగా ఆలోచిస్తే ఒక కోణంలో కంసుడండి నిరంతరం శ్రీకృష్ణ ధ్యానమే, నిరంతరం పరమాత్మను తలుచుకుంటూనే ఉన్నాడు భయంతో. 24/7 365 days కంసుని యొక్క హృదయంలో కాపురం పెట్టినట్టే పరమాత్మ. అసలు అప్పుడప్పుడైనా దేవకీ వసుదేవులైనా సరే పరమాత్మ గురించి కాకుండా, అంటే కృష్ణుడి గురించి కాకుండా కాసేపు బలరాముడి గురించి ఆలోచించారేమో. బలరాముడు ఎలా ఉన్నాడో, రోహిణి కూడా వసుదేవుని భార్య కదా, అయ్యో బలరాముడు ఎలా ఉన్నాడో ఇలా అయ్యింది. వసుదేవుడు కాస్త ఆలోచిస్తే అవునండి దేవకి. కానీ అండి ఒక్క క్షణం కూడా తన గుండెల మీద నుంచి కిందికి దింపలేదు కంసుడు కృష్ణుణ్ణి. అంతలా హృదయంలో పెట్టుకొని మరీ ద్వేషించాడు. శిశుపాలుడు అలాగే. మనకు చిన్నజీర స్వామి వారు ఒక సందర్భంలో చెప్తారు, కల్తీ లేని ద్వేషం, కల్తీ లేని తిట్లు తిట్టాడు శిశుపాలుడు. కల్తీ లేని ద్వేషం ఉంది వీళ్లకు. ఓహో, మనం ద్వేషిస్తే పరమాత్మ మనల్ని కరుణిస్తాడా అని వ్యూహాత్మకంగా అలాంటి పనులు చేస్తే కుదరదు. కల్తీ లేదు వాళ్ళ ద్వేషం లోపల. పైగా ఎలాంటి ద్వేషం అంటే, ఇక వేరే వస్తువుల గురించి వేరే వ్యక్తుల గురించి ఆలోచించనటువంటి పరిస్థితి అండి. ఆ స్థాయిలో పరమాత్మ హృదయంలో ఉన్నాడు. అలాగే హిరణ్యకశపునికి నిరంతరం నారాయణ నామస్మరణనే. విష్ణు పురాణంలో అయితే ఇంకా మనకు చాలా ఆసక్తికరమైనవి అద్భుతమైనవి ఉన్నాయి సంఘటనలు. భాగవతంలో లేనివి కొన్ని విష్ణు పురాణంలో ఉన్నాయి హిరణ్యకశపునికి సంబంధించినవి. ఇక నారాయణనే. ద్వేషించే వారిని ఎలా దగ్గరికి తీసుకోవాలో అలా దగ్గరికి తీసుకున్నాడు. తన పరాక్రమంతో జయించి దగ్గరికి తీసుకున్నాడు. కొంతమంది అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆచార్యుల ద్వారా వాళ్లకు జ్ఞానాన్ని కలిగించి వాళ్లను ఆ విధంగా దగ్గరకు తీసుకున్నాడు. భౌతికపరమైన వస్తువుల వెంట విషయాల వెంట పరిగెత్తుతూ ఉన్నటువంటి వాళ్లను కూడా మంచి ఆచార్యునితో వీరికి సాన్నిహిత్యాన్ని ఏర్పరిచి
ఆచార్యుని చేత చక్కటి మంత్రదీక్ష అనండి, చక్కటి సాంప్రదాయం అనండి, చక్కటి విషయాలనండి ఆచార్యుని ద్వారా అందించి ఆ విధంగా తన కళ్యాణ గుణగణాలలో లీనమయ్యేలా చేశాడు స్వామి. ఇలా స్వామి నువ్వు ఎందరినో జయించేశావు, కూడారై వెల్లుం సీర్ గోవిందా అని చెప్పి అన్నారు. ఇంకోటండి, మనకు చిన్నజర స్వామి వారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, శ్రీమన్నారాయణునికి ఉన్నటువంటి పేర్లు, నారాయణ అన్నటువంటి పేరు పరమాత్మకు ఉన్నటువంటి పేరు అదో పెద్ద సముద్రం లాంటిది. అందులో నుంచి ఒక తేలికైన నామం తీసుకొనొస్తే అది గోవిందనామం, అతి తేలికైన నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవిందనామం. భగవంతుడు అవతరించవలసిన అవసరం లేదు. నారాయణ నామం మనం మాట్లాడాలంటే నారాయణ అన్నది ముందు నుంచి ఉన్నది నామం, వేదం చెప్పినటువంటిది. కానీ గోవిందనామం ఆయన అవతరించిన తర్వాత వచ్చింది. చాలా సులభమైనటువంటి నామం. అందుకే మనకు పెద్దవాళ్ళు ఏదైనా సరే కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా శ్రీ గోవింద గోవింద గోవిందా అని సంకల్పం చేసి దిగుతారండి. ఆఖరకు ఆబ్దీకాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా, తద్దినాలు తమ తల్లికో తండ్రికో గతించిన వాళ్లకు పెద్దలకు పెడుతూ ఉన్నప్పుడు శ్రీ గోవింద గోవింద గోవిందా సంకల్పం చేసి ముందుకు దిగుతూ ఉంటారు. కృష్ణావతారంలో అయితే ఇక ప్రత్యేకం అన్నమాట ఈ నామం. గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు, గోపీ జనాన్ని సంరక్షించాడు, గోవులను సంరక్షించాడు, గోపాలకులను సంరక్షించాడు, ఇంద్రుడి చేత గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఇలా కష్టపడి సంపాదించుకున్నటువంటి నామం గోవిందనామము. అందువల్ల గోవింద అని పిలిస్తే ఆయనకు చాలా ఇష్టము. అందుకనే వరుసగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి 3 రోజుల పాటు పాశురాలలో గోవింద 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 అని 3 సార్లు గోవిందనామాన్ని స్మరించింది ఆండాళ్ళు తల్లి అని చిన్నజీర స్వామి వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు, నాకు బాగా గుర్తుంది. ఇక తర్వాత గోపికలు అంటూ ఉన్నారు, స్వామి ఇంతకాలం నీకు దూరంగా ఉన్నాము, మేం కూడా కూడారై అందులోనే ఉన్నట్టే మేము కూడా నీకు ఇంతకాలం దూరంగా ఉన్నాము. నీకు దూరంగా ఉండడం వల్ల మాకంటే ఎక్కువగా నువ్వు దుఃఖించావేమో, నీకు దుఃఖం కలిగించామేమో. అయ్యో చూడండి వీళ్ళు నాకు ఎంత దూరం అయిపోతూ ఉన్నారు, జీవాత్మకు మోక్షం ఇవ్వాలి అని నేను సిద్ధంగా ఉంటే జీవాత్మ నాకు దూరం అయిపోతూ ఉన్నాడు అని నువ్వు మా గురించి ఎంత ఆలోచించావో స్వామి. ఇప్పుడు మేము నీ దగ్గరికి చేరుకున్నాము. అందుకని నీ మాట పలకడానికి కూడా ఇష్టపడనటువంటి కొంతమంది ఉన్నారు ఇంకా ఈ లోకంలో. ఉండ్రన్నై పాడి మేము నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని నువ్వు మార్చేశావు. పరైకొండు నీ నామాన్ని మేము గానం చేస్తూ ఉన్నాము. నువ్వు మాకు ఇస్తానన్న వరత పరికరాలు స్వీకరిస్తాము. పరైకొండు స్వీకరిస్తాము. యాం పెరు సమ్మానం మేము నీ చేత గొప్ప సన్మానాన్ని పొందాలనుకుంటున్నాం ప్రభు, సత్కారాన్ని పొందాలనుకుంటున్నాము గోవిందా. నిజానికండి తైత్తరీయ ఉపనిషత్తులో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మనకు కనిపిస్తుంది. గోవిందనామమేమో ఎంత సులభంగా శ్రీకృష్ణ పరమాత్మను పట్టుకోవడానికి మనకు అలా నోట్లో ఆడుతూ గోవింద 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 అంటూ ఉంటే ఆయనకెంత ఆనందం కలుగుతుందో అని వ్యాఖ్యానాలు అందించినటువంటి పూర్వాచార్యులు ఉన్నారు. అందుకే ఆయనను గోవిందా మేము నీ చేత గొప్ప సన్మానం పొందాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మేము చేసే వ్రతము మాకు ఏదో లాభం కలిగించడానికి కాదు, సత్కారం మాకు లభించడానికి కాదు. ఇవన్నీ నువ్విచ్చినవే కదా, అది నీకే గొప్ప వైభవాన్ని తీసుకొనొస్తుంది. నాడు పుగరుం పరిశినాళ్ళన్రాక లోకమంతా నిన్ను కీర్తించేంతటి సత్కారం మాకు కావాలి. ప్రభు విభీషణుడికి పట్టాభిషేకం చేయించావు, సుగ్రీవునికి పట్టాభిషేకం చేయించావు. ఎందుకని వాళ్లకు ఆ పట్టాభిషేకం ఎంత దక్కింది, ఆ సన్మానం వాళ్ళకి ఎందుకు దక్కింది? శ్రీరాముణ్ణి ప్రార్థించడం వల్ల, శ్రీరాముణ్ణి కీర్తించడం వల్ల, రామునికి దగ్గరవడం వల్ల వాళ్లకు అవన్నీ లభించాయి అని వీళ్ళు అడగడం మొదలు పెట్టారు. నిజానికండి గురువును ఆశ్రయించినప్పుడు గురువు మనకు కొన్ని సంస్కారాలు చేస్తాడు. సరే మనం పంచ సంస్కారాలు అని చెప్పి మరోసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సంస్కారాలు చేస్తాడు. చూడగమే చేతికి ఒక కంకణం కావాలి అన్నారు, తోళ్ళు వళయ్యే భుజానికి భుజకీర్తులు కావాలి, తోడే చెవికి ఒక ఆభరణం కావాలి, చెవి పువ్వే చెవికి కావాల్సినటువంటి పువ్వులు. నిజానికి చెవికి పరిమళం కావాలి, పరిమళం కోసం ధరించే ఆభరణాలు ఉన్నాయండి. అలాగే పాడగమే పాదాలకు ధరించే ఆభరణం కావాలి. ఇవన్నీ అడుగుతోంది కదా ఆండాళ్ళ తల్లి. ఆచార్యుణ్ణి ఆశ్రయించినప్పుడు సమాశ్రయణం అని చెప్పి చేస్తారు కదా, చేతికి ఒక కంకణం, భుజానికి భుజకీర్తులు అంటే ఏమిటో కాదండి, భుజానికి శంఖుచక్రాలు, శంఖుచక్రాలతో కాల్చుతారు. దాన్ని తాప సంస్కారం అని చెప్పి అంటారు సమాశ్రయణంలో. జీరస్వాములు చేస్తూ ఉంటారు. మన దగ్గర కూడా చిన్న జీరస్వామి వారు సమాశ్రయణం చేస్తూ ఉన్నప్పుడు ఆ డేట్స్ అవన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకు సమాశ్రయణం చేస్తారు, ఏం చేస్తారు,
ఎలాంటి మంత్రోపదేశం చేస్తారు అవన్నీ కూడా అందులో చెప్తారు. చినజీరస్వామి వారు అనేది ఉదాహరణగా నేను చెప్తూ ఉన్నాను. ఎందరో జీరస్వాములు ఉన్నారు కదండి, అలాగే ఆచార్యులు పెద్దలు ఉన్నారు. జీరస్వాములనే కాదు, గృహస్థులు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళ ఇంట్లో శంఖు చక్రాలు ఉంటాయి. వారి వంశం మొత్తము ఇక ఆచార్యులే ఉంటారన్నమాట. వారు సమాశ్రయణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో శంఖు చక్రాలతో తాప సంస్కారం చేస్తారు భుజాలకు. ఇదనమాట గోదాదేవి అమ్మవారు ఇక్కడ చెప్తున్న భుజకీర్తులంటే అని మనకు పూర్వాచార్యులు తెలియజేశారు. అలాగే చెవికి ఆభరణం అంటే ఏమిటండి అంటే అష్టాక్షరీ మహామంత్రము గురువుగారు ఉపదేశిస్తారు, అదే చెవికి ఆభరణము. అలాగే చెవి పువ్వే అన్నారు. చెవులకు పరిమళాన్నిచ్చేది ఏమిటి అంటే ద్వయమంత్రము అని చెప్పి ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఇక పాదాలకు కావాలి అని చెప్పి అంటే పాదాలు అన్నట్టుగా పాదము చరమా చివరిది, పాదము అన్న చరమ అన్న ఒక అర్థం ఏంటంటే చివరిది అని చెప్పి అర్థం వస్తోంది. చరమశ్లోకము గురువుగారు ఉపదేశిస్తారు. అష్టాక్షరి మహామంత్రము, ద్వయమంత్రము, చరమశ్లోకం 3 కూడా ఉపదేశిస్తారు ఆచార్యులు. రామానుజాచార్యుల వారు అన్ని కిలోమీటర్లు తిరిగి తెలుసుకొని వచ్చారే చరమశ్లోకం యొక్క అర్థము గురువుల నుంచి. ఆ తర్వాత రామానుజుల వారిందరికీ అందించారు. అలా పరంపరానుగతంగా వస్తోంది. చరమశ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తారు, అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆచార్యుని ద్వారా అలా పొందినటువంటి మంత్రములను నిరంతరం పఠిస్తూ ఉపాసన చేస్తూ ధరించి మోక్షం వైపు వెళ్ళాలి అన్నది ఈ సాంప్రదాయము. దాని గురించి ఈ కూడారై పాశురంలో ఉన్నది అని మనకు పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు. అసలు శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో పెరియాళ్వార్ అదే విష్ణుచిత్తుడు ఆయనను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు చదువుతున్నటువంటి పాఠకులకు, ఇప్పుడు అకస్మాత్తుగా మనం సినిమాలలో హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారండి? షూ షాట్లు, కారులోంచి కాలు ఇలా దిగుతూ ఉంటాడు, లేకపోతే ఎవరినో తంతాడు, విలన్ని కాలు చూపిస్తారు, ఇలా కదా ఇంట్రడ్యూస్ చేయాలి కదా. రాయలవారు ఎలా ఇంట్రడ్యూస్ చేశారో తెలుసా? పెరియాళ్వారు గారిని అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అని చెప్పి మొదలు పెట్టారు రాయలవారు. ఆ పాత్రను మనకు పరిచయం చేయడం. ఆ ఊళ్ళో శ్రీవిల్లిపుత్తూరు అనే ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి. ఏం చేస్తాడండి? ద్వయ సద్మ పద్మవదనుడు అని మొదలెట్టాడు. ద్వయము మంత్రం, ఆ ద్వయమంత్రాన్ని నిరంతరము పఠించే పద్మం లాంటి ముఖం కలిగినటువంటి వాడు ఆయనున్నాడండి విష్ణుచిత్తుడని అలా మొదలుపెట్టాడు. ఏమిటి ఈ ద్వయము? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామే, చెవి పువ్వే చెవులకు పరిమళాన్నిచ్చేది అన్నాం. ద్వయమంత్రము, ఆ ద్వయమంత్రాన్ని అలా ఆయన పాడుతూనే పాదులు తీస్తూ ఉంటాడు. ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూనే నీళ్లు తెచ్చుకుంటాడు. ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూనే పనులు చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే అష్టాక్షరీ మహామంత్రం ఎలా పఠించాలి ఏమిటనే దానికి నియమాలున్నాయి. ఆ నియమాన్ని ఆయన అనుసరిస్తాడు. అసలు అవన్నీ అండి మనకు రాయలవారు ఆముక్తమాల్యదలో పెరియాళ్వార్ను మనకు పరిచయం చేసే మొట్టమొదటి పద్యంలోనే చెప్తారు. ఇప్పుడు అర్థమవుతున్నదా అండి? ఆభరణాలు అంటే ఏమిటో. ఎన్రన్నయ్య పల్కలను యామణి ఓం. మాకు తెలియని ఆభరణాలు కూడా ఇంకా చాలా చాలా ఉంటాయ్యా, ఇవ్వు, ఎన్నిస్తావో ఇవ్వు, అన్నీ ఇచ్చేసే ఆభరణాలు అంటే ఇంకా ఏమేమున్నాయో, జ్ఞానం ఎంత ఉన్నదో, ఏమేమున్నదో మాకు నువ్వు ఇవ్వవయ్యా అని అడగడం. ఆడయ్యప్పుడు పోం అంటే నూతన వస్త్రాలు కావాలి, కొత్త వస్త్రాలు కావాలి అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మను చేరడానికి లభించినటువంటి వస్త్రము ఈ శరీరము. ఇది పాంచభౌతికమైనటువంటిది ఈ శరీరము, ఈ వస్త్రము. పరమపదానికి వెళ్లే ముందు విరజానదిలో సూక్ష్మ శరీరము తొలగిపోయి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది అని సాంప్రదాయంలో చెప్పారు. నమ్మాళ్ళవారైతే చాలా అద్భుతంగా వర్ణించారు. జీవాత్మ వైకుంఠానికి ఎలా వెళుతుంది, విరజానదిలో స్నానం చేసి ఆ తర్వాత ఏమవుతుంది, వైకుంఠం లోపలికి అడుగుపెట్టాక ఏమవుతుంది, నారాయణుడి దగ్గరికి వెళ్లే లోపు ఏమవుతుంది, ఇవన్నీ కూడా నమ్మాళ్ళవారండి అసలు పాశురాలలో అత్యద్భుతంగా వర్ణించారు. ఒకసారి మనం చెప్పుకున్నాం కదా, ఎవరైనా సరే పరమపదించినప్పుడు చర్మ సంస్కారాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంస్కారం చేస్తూ ఉంటారు కదా. అందులో నమ్మాళ్ళవారు రచించినటువంటి పాశురాలను కూడా చదివి ఆయా భాషలలో, మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాషలో వివరించడం. అయా జీవాత్మ ఈ విధంగా బయలుదేరింది, మీ నాన్నగారు మరణించారు కదా, జీవాత్మ ఇలా బయలుదేరింది, ఇక్కడి నుంచి విష్ణు భక్తులు ఇలా తీసుకున్నారు, ఇలా తీసుకెళ్తున్నారు, ఇగో ఇలా విరజానదిలో స్నానం చేశారు, ఇలా వెళ్ళారు, లక్ష్మీదేవి అలా దగ్గరికి తీసుకుంది మీ నాన్నగారిని, ఇదిగోండి మనవాడొచ్చాడు చూడండి అని పరమాత్మకు అలా చూపిస్తోంది లక్ష్మీదేవి. ఇవన్నీ అండి నమ్మాళ్ళు వారు అద్భుతం అన్నమాట పాశురాలు. వస్త్రము అని అంటే కొత్త వస్త్రాలు అని అంటే కొత్త కొత్త పట్టుచీరలు ఇవ్వండి కట్టుకుంటాను అన్నటువంటి అర్థం భౌతికంగా ఉంది.
కానీ ఇక్కడ చూస్తుంటే అర్థం ఇది ఉందన్నమాట. ఈ శరీరం సరే స్వామి, కానీ పరమపదానికి మేము వెళ్ళేటప్పుడు మాకు వేరే శరీరం ఉంటుంది అని చెప్పారు ఆచార్యులు. అలాంటి శరీరాన్ని మాకు అనుగ్రహించు. ఇప్పుడు కాదు, మోక్షానికి వెళ్ళేటప్పుడు. అంటే ఇక మాకు మోక్షాన్ని తప్ప ఇంక నువ్వు ఇంకేమీ ఇవ్వవలసిన అవసరం లేదు. నువ్వు మాకు ఏమి ఇచ్చినా కానీ అవన్నీ కూడా డైరెక్ట్గా మోక్షానికి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి వస్తువులనే మేము అడుగుతూ ఉన్నాము అని అంతర్లీనంగా ఈ పాశురంలో గోదాదేవి అమ్మవారు మనకు అందించారు అని ఇక రామానుజాచార్యుల వారి నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత వచ్చిన ఎందరెందరో ఆచార్యులు, పూర్వాచార్యులు ఇక వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు విజృంభించి మనకు ఎన్నెన్నో విషయాలను అందించారు. మనం మన శక్తి సామర్థ్యాలను బట్టి ఎంత మనం అందుకోగలమో అంత మనం అందుకొని కొన్ని విషయాలను ఈ దాసుడు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ధనుర్మాసంలో భాగంగా. అన్నట్టు ఇక్కడ పాల్ షోరు మూడనై పెయిదు మురంగై వరివారా అంటే పరమాన్నం తినాలి, మంచి పాయసం అండి, పరమాన్నం బియ్యంతో చేసినటువంటిది మాకు కావాలి అన్నారు. ఏంటండి పరమాన్నం? ఇక్కడ భౌతికంగా చూస్తే తినడానికి మంచి పరమాన్నం కావాలి, కానీ మాకు కావాల్సింది పరమాన్నం. అంటే ఇక్కడ ఏమిటండి? పరమపదము. మాకు మోక్షం కావాలి, వైకుంఠంలో మేము వెళ్ళి కూర్చోవాలి, పరమపదంలో కూర్చోవాలి. కూడిరుందు. ఎలా కూర్చోవాలి? నేనొక్కడిని మోక్షం పొందుతాను చాలు, కుదరదు స్వామి. ఆయన ఒక్కడు మోక్షం పొందుతాడు, కుదరదు స్వామి. అందరం మమ్మల్ని అందరినీ నువ్వు తీసుకొని వెళ్ళు, ఈ వ్రతంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళు. ఎందుకని? నారాయణ నామస్మరణ మేము చేశాం, నారాయణ నామస్మరణ ఇతరులు చేస్తుంటే మేము శ్రవణం చేశాం, మేము నీ దారిలో మేము నడుస్తూ ఉన్నాం, నువ్వెవరో మేము తెలుసుకున్నాం, నిన్ను మేము అర్థం చేసుకున్నాం, రాముల వారి రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం, కృష్ణుని రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం, వరాహస్వామి వారి రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం, వామనుని రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం, నారసింహుని రూపంలో మేము నిన్ను అర్థం చేసుకున్నాం, మారిమలై పాశురంలో ఇలా అర్థం చేసుకుంటూ వచ్చాము స్వామి. ఆచార్యుడు అంటే అర్థం చేసుకున్నాం. విగ్రహం, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? విగ్రహమే పరమాత్మ. ఈ కలియుగంలో మనకు ఉదాహరణ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లభించారు, అర్థం చేసుకున్నాం. ఎందరో భక్తుల కథలు మేము విన్నాం, అర్థం చేసుకున్నాం. ఆ కోణంలో మేము ఆలోచిస్తాం, నామస్మరణ మేము చేస్తాం. కాబట్టి ఎలా కూడిరుందు, ఒక గోష్ఠిగా అందరం తినడానికి, అంటే గోష్ఠిగా అందరం వెళ్ళి నీ దగ్గర కూర్చుంటాము స్వామి, అక్కడే ఆ ఆనందాన్ని అందరం కలిసి అనుభవిస్తాము. కుళిరుందు అంటే ఇలా అందరం కలిసి ఈ పరమపదాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉంటే మన సంసార తాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని ఈ పాశురానికి ఉన్న అంతరార్థాలు. గోదాదేవి అమ్మవారు మొదటగా నాచ్యారు తిరుమళి అని చెప్పి వారు రచించారు. అందులో 143 పాశురాలు రచించారండి. ఇప్పటికీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేసినప్పుడు అందులో భాగంగా నాచ్యారు తిరుమళిలోని పాశురాలను గానం చేయడము అన్నది సాంప్రదాయం. శ్రీరంగంలోనూ చదువుతారు, తిరుమలలోనూ చదువుతారు నాచ్యారు తిరుమళి. అందులో గోదాదేవి అమ్మవారు, నాకు శ్రీరంగనాథునితో వివాహం గనక జరిగితే నేను 100 కడవల అక్కార వడిసిల్ పరమాన్నము స్వామివారికి సమర్పిస్తాను. ఏ స్వామివారికి సమర్పిస్తాను అంటే ప్రస్తుతం తమిళనాడులోని మధురైకి దగ్గరలో ఉంటుందండి తిరుమాలిన్సోలై అన్న ఒక ప్రాంతం ఉంది. అక్కడ సుందరబాహు స్వామివారు అంటాం, అక్కడుండే స్వామివారిని. ఆ స్వామివారికి నేను సమర్పిస్తాను అని ఒక మొక్కు మొక్కింది ఆండాళ్ళు తల్లి. కానీ ఆ తర్వాత ఈ తిరుప్పావై పాశురాలను ఆశువుగా పాడింది. మోక్షం కావాలి అని చెప్పి కోరింది. మనందరికీ మోక్షపు దారి ఏ విధంగా ఉందో ఆమె చూపిస్తూ ఉపనిషత్తుల సారాన్ని మనకు అందిస్తూ స్వామివారిలో ఆమె ఐక్యమైపోయింది చిట్ట చివరగా ఈ వ్రతం చేసిన తర్వాత. ఇక 100 కడవల పరమాన్నం తయారు చేసి సమర్పిస్తానన్నది కదా మొక్కు. ఆ మొక్కు చెల్లించలేకపోయింది అన్న విషయాన్ని ఆ తర్వాతి కాలంలో రామానుజాచార్యుల వారు గ్రహించి ఓహో, మన ఆండాళ్ తల్లి మొక్కు చెల్లించలేకపోయిందే, స్వామివారిలో ఐక్యమైపోయిందే, మరి ఆమె చెల్లించకపోతే ఏమిటి? మనందరికీ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది ఆండాళ్ తల్లి. ఈ పాశురాలను కదా మనం అర్థం చేసుకుంటూ, లోతులను అర్థం చేసుకుంటూ ఎన్నెన్నో కొత్త విషయాలను మనం తెలుసుకున్నాము. అలాంటి తల్లి కోరినటువంటి కోరిక మనం నెరవేర్చకపోతే ఎట్లా అని ఆలోచించారు రామానుజాచార్యుల వారు. ఆలోచించినదే తడవుగా తన శిష్యులందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళారు తిరుమాలిన్సోలై. అక్కడ పెద్ద పెద్ద గుండిగలు అవన్నీ పెట్టించి
అందరూ స్వాములు, తళియ స్వాములు అంటారు, మడిగట్టుకొని ఒక్కొక్కరు ఇక పరమాన్నాన్ని 100 గంగాళాల నిండా వండి సమర్పించారు. సమర్పించడమే కాదండి, ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఊరంతా అందరూ వచ్చి అక్కడ కూర్చొని అందరూ కలిసి ఆనందంగా పరమాన్నాన్ని వాళ్ళందరూ ఆస్వాదించారు. అందరూ కలిసి పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో. 1000 సంవత్సరాల క్రితం కులాలతో సంబంధం లేదు, స్త్రీయా పురుషుడా, చిన్నపిల్లవాడా పెద్ద పిల్లవాడా, వృద్ధుడా, డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, ఏం సంబంధం లేదు. అందరు రండి, అందరూ కూర్చోండి, గోష్ఠి పరమాన్నం చేశాం, స్వామివారికి నివేదన చేశాం, రండి అందరం కలిసి ఇందులో పాలు పంచుకుందాం, భగవన్నామ స్మరణ చేద్దాం, ఈ పాయసాన్ని ఆనందంగా తిందాం, ఈ పరమాన్నాన్ని ఆనందంగా స్వామివారి ప్రసాదంగా మనం స్వీకరిద్దామని స్వీకరించారు. ఇదంతా చేశాక రామానుజుల వారు అక్కడి నుంచి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి అక్కడ విన్నవించారు. అమ్మా ఆండాళ్ళు తల్లి, ఈ విధంగా నువ్వు మొక్కావు కదా నాట్యార తిరుమలలో, కానీ నువ్వు చెల్లించలేకపోయావు, అందుకని నీ తరపున చెల్లించాను తల్లి అని రామానుజాచార్యుల వారు అక్కడ విన్నవించారు. వారలా చెప్పగానే ఆండాళ్ళు తల్లి విగ్రహము అలా ముందుకు కదిలి వచ్చి అన్నా అని రామానుజుల వారిని పిలిచింది అని మనకు అక్కడున్నటువంటి ఐతిహ్యము, పెద్దలు మనకందరూ చెప్తూ ఉంటారు సంప్రదాయంలో. అప్పటినుంచి రామానుజాచార్యుల వారికి ఒక కొత్త పేరు వచ్చి చేరింది, గోదాగ్రజ అని చెప్పి పిలవడం. అమ్మాయి పుట్టింట్లో ఉన్నప్పుడు ఏవో మొక్కుకుంది, చెల్లించలేకపోయింది, వివాహమై వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు పుట్టింటి తరపున మనం చెల్లిద్దాం గాని ఆ మొక్కేమిటో అని ఒక సోదరునిలా ఆలోచించి మొక్కు చెల్లించాడే అని రామానుజుల వారికి గోదాగ్రజ అన్న పేరొచ్చింది. అలాగే ఆండాళ్ళ తల్లికి కూడా ఆ రోజు నుంచి ఇంకో పేరు వచ్చిందండి. ఏంటో తెలిసిన, యతిరాజ సహోదరి అని ఆండాళ్ళ తల్లిని ఆనాటి నుంచి పిలవడము పరిపాటిగా మారింది. ఇవన్నీ కూడా నిన్నటి వీడియోలో మనం లోతుగా తెలుసుకున్నాం. నాట్యార తిరుమలలోని ఏ పాశురాలను రామానుజుల వారు అనుసంధానం చేస్తూ ఉంటే ఆయనకు తట్టింది అన్న విషయాన్ని కూడా ఆ పాశురాలను, నాట్యార తిరుమల పాశురాలను డిస్ప్లే చేస్తూ మరి, పదాలను డిస్ప్లే చేస్తూ మరి లోతుగా వివరించడం జరిగింది. నిన్న రాత్రి వీడియోలో చూడండి. చూడకపోతే ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇవ్వడం జరుగుతుంది. ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఎన్నెన్నో విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇతరులకు కూడా ఇతిహాసం ఛానల్ గురించి చెప్పండి. అయితే ఇందులో ఉపనిషత్తులకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్వాచార్యులు స్పృశించి మనకు అందించారు. కొంత మనం తెలుసుకుందాం. మోక్షం కావాలి అని ఈ పాశురంలో అడుగుతూ ఉన్నారు. మోక్షం అంటే ఏమిటి అన్నది రకరకాల వ్యక్తులు రకరకాలుగా నిర్వచిస్తూ ఉంటారు. మనకు సాంప్రదాయంలో ఏమని నిర్వచించారు అన్నది మనం చూస్తూ ఉన్నాం. మోక్షం ఎలా ఉంటుంది ఏమిటి అన్నది. అలాగే ఉపనిషత్తులు కూడా మోక్షములో జీవుడు ఎలా ఉంటాడు అన్న ప్రశ్న వేస్తూ దానికి సమాధానం బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పాయి. అంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒకానొక స్థితిని పొందుతాడు. దాన్నే పరమపదం అని చెప్పి పిలిచాము, వైకుంఠము అని చెప్పి పిలిచాము అన్నారు ఉపనిషత్తుల్లో. అలాగే తైత్తరీయ ఉపనిషత్తులో ఆప్నోతి పదం, ఆప్నోతి అంటే పొందుట అని చెప్పి అర్థం, లేక తినుట అని చెప్పి అర్థం, పొందడం లేక తినడము. సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభి. అస్నుత అని చెప్పారు. సోహాస్నుత సహా అంటే ముక్తుడైపోయినటువంటి జీవుడు. పాపము పుణ్యము ఈక్వేషన్స్ అన్నీ జీరో అయిపోయి కర్మబంధాలన్నీ ఇంకా ఏమీ లేనటువంటి జీవుడు, ముక్తి పొందే జీవుడు. సహా అంటే ఈ ముక్త జీవుడు అస్నుతే ఆరగించును, జీవుడు ఆరగించునట. ఏం ఆరగించును? సర్వాన్ కామాన్, దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని ఆరగించును అని ఉపనిషత్తుల్లో చెప్పారు. జీవుడేం కోరుకుంటాడు? భగవంతునిలోని కళ్యాణ గుణగణాలను కోరుకుంటాడు. దీన్నే వేదము తస్మిన్ యదంతః తదుపాసితవ్యం అని చెప్పింది. అంటే తస్మిన్ ఆ పరమాత్మయందు, అంతః యత్ లోపల ఏదైతే అంటే కళ్యాణ గుణ సంపద ఉన్నదో తదుపాసితవ్యం ఆ ధనాన్ని కోరదగును జీవుడు అని చెప్పింది వేదం. సర్వాన్ కామాన్ అంటే అన్ని కళ్యాణ గుణాలను ఎలా అనుభవిస్తాడు జీవుడు? బ్రహ్మణాభి పరమాత్మతో సహ కలిసి పశ్చితేభి అనుభవిస్తాడు అని చెప్పింది. అయితే అండి మనకు సంస్కృతం యొక్క వ్యాకరణంలో తో కలిసి అని చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే
భర్తతో భార్య కలిసి వచ్చెను అని చెప్పారనుకోండి వాక్యం. అలా చెప్పినప్పుడు ముందు ఎవరి పేరైతే చెప్తున్నారో తోకు ముందు వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. భర్తతో భార్య కలిసి వచ్చెను, భర్తకు ప్రాధాన్యత ఉంటుంది వాక్యంలో. తల్లితో కుమారుడు కలిసి వచ్చెను అని చెప్పారనుకోండి, తోకు ముందు ఎవరున్నారండి వాక్యంలో? తల్లి ఉన్నది. తల్లికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని భోతృ సహచర్యము అని చెప్పి అంటాం. భోగ్య సహచర్యము, భోతృ సహచర్యము అని ఉంటాయి. సరే, భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఉంటాడు. ఎప్పటికీ ఆయన దగ్గర కళ్యాణ గుణాలు ఉంటాయి. ఆ గుణాలను విడదీసి అనుభవించడము పరమాత్మను అనేది జరగదు. ఇక జీవుడు భగవంతునిలో ఏకమవడం అనేది జరగదు అని ఈ సాంప్రదాయం చెప్తోంది. ఉపనిషత్తులు కూడా ఏమంటాయంటే తమః పరే దేవే ఏకీభవతి. ఏకీభావమే పర్యవసానం తప్ప ఏకం భవతి అని చెప్పడం లేదు. ఏకీభవతి అంటే ఒకటి వలె అగును అని చెప్పి వ్యాకరణం చెప్తోంది. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మను చేరును అన్నారు. చేరి ఏమవుతాడు? ఎక్కడో చోట మూల పడుంటాడా? ఏమవుతాడు అంటే చేరతాడు కదా, అలా ఉంటాడు కదా. చేరినప్పుడు దాన్ని కైవల్యము అని చెప్పి పిలిచారు. మరి ఏమవుతాడు అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణాలతో అనుభవిస్తాడు. గుణానుభవము అని చెప్పి పిలిచారు. అంటే ఏమిటి? మళ్ళీ ఇదే అన్నమాట. ఇక లోతు లోపలికి వెళ్తున్నా కొద్దీ కష్టం పెరుగుతుంటుంది మనకు. వివరించడానికి కాదు, అర్థమయ్యేలా వివరించడానికి, కూర్చోబెట్టడానికి. చాలా సులభంగా కథ రూపంలో చెప్తే చాలామంది వింటారండి. ఉపనిషత్తులకు సంబంధించింది ఏదైనా ముట్టుకొని కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని అంటే వినేవాళ్ళు ఎంతమంది వింటారు అనేదే పెద్ద ప్రశ్న. సరే, గుణాలను మనం చూడలేము. పరమాత్మలో ఉన్న గుణాలను మనము లెక్కించగలమా? లేదు. బ్రహ్మము అంటే ఏంటో తెలియదు, గుణము అంటే తెలియదు, ఇక అనుభవించడం అంటే ఏంటో అది తెలియదు. అందుకనే దీన్ని అర్థం చేసుకోవడానికి వేదవ్యాసుడు భాగవతంలో మనకు ఒక అద్భుతమైన సంఘటన చూపించారు. భాగవతంలో ఉన్నటువంటి సంఘటనలు ఏవి కూడా ఏదో సరదా కథలు కావండి. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని, అత్యంత లోతులను, వేద మార్గాన్ని మనకు కథల రూపంలో, సంఘటన రూపంలో మనకు చూపించారు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన సద్దులు ఆరగిస్తాడు. ఆ కార్యక్రమమే మోక్షానుభవము అని వేదవ్యాస భగవానుడు మనకు వివరించాడు. వేదం మోక్షాన్ని అన్నం తినడము అనే దాంతో పోల్చి చెప్తుందండి. మోక్షానికి వెళ్ళాక మనకు తైత్తరీయ ఉపనిషత్తులో అహమన్నం అహమన్నం అహమన్నాదో అహమన్నాదో అని అలా వెళుతూ ఉంటుంది. అయితే ఉపనిషత్తులు అన్నము అంటే అద్యతే అతిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి అన్నారు. అద్యతే క్రమంలో తింటే అది తృప్తినిస్తుంది. అతిచ భూతాని క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడైపోతుంది అని చెప్పారు. అందుకే క్రమంలో తినేదాన్నే అన్నం అని చెప్పి పిలుస్తారు. అన్నం అంటే మనం అనుకునే రైస్ అని కాదండి, క్రమంలో తినేది అని ఇక్కడ అర్థం చెప్పారు. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహమన్నం, నేను నీవు అనుభవించడానికి అని చెప్పి అంటాట. అయితే భగవంతుడు లేదు, అహమన్నం నేను నీవు అనుభవించడానికి అని భగవంతుడు అంటాట. అయితే జీవుడు అహమన్నాదో, నేను ఆ అన్నాన్ని అనుభవించేవాణ్ణి అంటాడు. అప్పుడు మళ్ళీ భగవంతుడు అహమన్నాదో, నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అంటాట. అనుభవం పొందేదెవరు, అనుభవించేదెవరు? ఆనంద దశ ఏమిటి గుర్తించలేనటువంటి స్థితి అన్నమాట. అందుకే అండి మనకు చాలా సులభంగా భాగవతంలో కథ చెప్పారు, చెప్పుకుందాం. అందుకే గోదాదేవి అమ్మవారి గుడి ఇక్కడ పాల్ షోరు మూడనై పెయిదు మురంగై వరి వార, సరే ముళ్ళంగై వరి వార కూడిరుందు కిళిరుందు అని చెప్పారు. కలిసి అందరం తినాలి పరమాన్నాన్ని అని చెప్తూ ఉన్నారు. జీవుడు దేవుడు మాట్లాడుతున్నాం కదా, ఇద్దరిలోనూ సమానత్వము ఉంటుంది, ప్రీతి ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఎవరు ఎవరిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియనంతటి ప్రీతి ఉంటుంది. అది ఎలా ఏర్పడింది అంటే ఆ స్వామివారి కళ్యాణ గుణాల వల్ల ఏర్పడింది అని చెప్పి చెప్పారు. ఎలా? ఒకరినొకరు వదులుకోలేనంతటి స్నేహము లాంటి ప్రీతి అది. అందుకే మనకు చిన్నజీర స్వామి వారు చెప్పింది నేను ఒకటి చెప్పాను. నేను స్నేహము అంటే నెయ్యి అన్నటువంటి అర్థం వస్తుంది. సంస్కృతంలో స్నేహం అంటే ఒక అర్థం. అలాంటి స్నేహము పరమాత్మకు జీవాత్మకు మధ్య ఉన్నది. ఇక ఒక్కరి నుంచి ఒకరు వదులుకోలేనంతటి స్నేహం అన్నమాట. అందుకే పాలు షోరు, పాలు కలిసిన అన్నము మూడనైపోయేదు, నెయ్యి తేలుతూ ఉండాలి పూర్తిగా. అలాంటి పాయసం మేము తింటాము అని
గోదాదేవి అమ్మవారు చెప్పడం ఏంటంటే వేదాంత స్థితిలో చేరినటువంటి మోక్షానుభవం గురించి మాట్లాడుతోంది. భాగవతంలో మనకున్న కథ ఒకసారి మనం చెప్పుకున్నాం, గుర్తున్నదా? అఘాసుర వధ అంటే అఘాసురుడనే రాక్షసుని చంపడానికి బ్రహ్మదేవుడొచ్చి ఈ గోపాలులను మాయం చేయడానికి మధ్యలో జరిగే సంఘటన ఏమిటండి? గుర్తున్నదా మీకు? విన్నారు కదా ఇతిహాసం ఛానల్లో. చల్దుల ఆరగించుట, మన తెలుగులో అయితే లేదు సద్దుల ఆరగించుట అందాం. చద్దులు, సద్దులు, చల్దులు. ఏం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ? ఆ గొల్ల పిల్లలు గోపాలురు వాళ్ళందరినీ తన పక్కన కూర్చోబెట్టుకొని తన స్నేహితులు, తనకంటే చిన్నవాళ్ళున్నారు, పెద్దవాళ్ళున్నారు, తన ఈడు జోడు సరిసమానంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒక ఆనందకరమైన స్థితికి తీసుకొని వెళ్ళాడు. కూర్చోబెట్టి పరమాత్మ వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. అందరికీ చెప్పాడు, తీసుకురండి అందరూ, రేపు చక్కగా వనభోజనం చేద్దాం, ఎవరెవరు ఏం తీసుకొస్తారో తీసుకురండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, కూర్చున్నారు, ఆనందంగా తింటూ ఉన్నారు. అందరిని అలా కూర్చోబెట్టారు. కృష్ణుడు వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలను రుచి చూడడం ప్రారంభించాడు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఫలానా లడ్డూ బాగుంది, ఫలానా పాయసం ఎంత బాగుంది, ఫలానా పులిహోర ఎంత బాగుంది, ఆనందంగా వర్ణిస్తూ తింటూ అంటే ఒక రకంగా అద్భుతమైన ఆనందాన్ని వాళ్లకు అందిస్తూ తాను ఆనందాన్ని పొందుతున్నాడు శ్రీకృష్ణుడు. ఒక పిల్లవాడు పాపం తన ఇంటి దగ్గర నుంచి పిల్లవాడు ఏం తెచ్చుకున్నాడంటే గంజినీళ్లు తెచ్చుకున్నాడు. చెప్తారు సాంప్రదాయంలో, ఆ గంజినీళ్లు అమ్మో కృష్ణుడు వచ్చి అడుగుతాడు ఎలా ఇవ్వాలి ఈ గంజినీళ్లను? నందుని యొక్క కుమారుడు కృష్ణుడు, నేనా పేదవాడిని గంజినీళ్ళు తెచ్చుకున్నా, కృష్ణుడు వచ్చేలోపే తాగేద్దాం నేను తెచ్చుకున్న గంజినీళ్ళు అని అనుకొని గబగబగబా తాగేస్తున్నట్ట. కానీ అలా తాగుతూ ఉంటే కృష్ణుడు చూసి పరిగెత్తుకొని వచ్చాడు. ఆ పిల్లవాడి మీద ఉన్న ప్రేమ చేత, స్నేహం చేత పరిగెత్తుకొచ్చాడు. ఆ పిల్లవాడు అలా అమ్మో కృష్ణుడికి అందొద్దు అని గంజి తాగుతూ ఉంటే గంజి అలా కారుతూ ఉన్నది. మోచేతుల నుంచి ఆ పక్క నుంచి కారుతూ ఉంటే కృష్ణ పరమాత్మ వచ్చి తన చేతిని అలా పెట్టి ఆ గంజి కారుతున్నటువంటి గంజిని తీసుకుని కృష్ణ పరమాత్మ స్వీకరించాడు. ఇదంతా చతుర్ముఖ బ్రహ్మ చూస్తూ ఉన్నాడు. ఏమిటిది? ఎంగిలి తింటూ ఉన్నాడు. ఇతను పరమాత్మ ఎలా అవుతాడు? ఎవరు అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపై చూస్తూ ఉన్నాడు. నిప్పులు కడిగే వంశమండి మాది అంటూ ఉంటారు కొంతమంది శ్రోత్రియులు. అంటే నిప్పును కూడా కడిగి తీసుకునేంతటి ఆచారం అన్నమాట. అలాంటి వాడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఇదేమిటి ఎంగిలి ఇలా తింటున్నాడు, ఇలా తాగుతున్నాడు, గంజినీళ్ళు కింద పడుతుంటే మోచేతి నుంచి కారుతుంటే పట్టుకొని తాగుతున్నాడేమిటి, ఇదేమిటి అని బ్రహ్మ అలా చూశాడు. కానీ అండి అక్కడ చల్దులారగించుట అన్నది మోక్ష ఆనందం అంటే ఎలా ఉంటుంది? మోక్షానికి వెళ్ళాక పరమాత్మతో కలిసి అందరూ కూర్చుని గోష్ఠి చేస్తూ ఆనందాన్ని ఎలా అనుభవిస్తారో వేదవ్యాసుడు భాగవతంలో మనకు అందించినటువంటి లీల అది ఈ పాశురంలో గోదాదేవి అమ్మవారు మనకు కూడారై వెల్లుం సీర్ గోవిందాలో పాయసాన్ని ఆరగించడం, నీతో కలిసి కూర్చొని మేము తినాలి స్వామి అని చెప్పడం ఇక్కడ మనకు కనిపిస్తోంది. మనకు చెప్పారు సాంప్రదాయంలో, జీవుడు వరుసగా అలా వెళుతూ ఉంటాడు. 12 లోకాలను దాటి విరజానదికి వెళ్ళి స్నానం చేస్తాడు. వైకుంఠంలో ఉంటుంది విరజానది. జీవుడి మీద ఉండే సూక్ష్మ శరీరం తొలగిపోయి జీవుడు ఇప్పుడు పరమపదం లోపలికి అడుగు పెడతాడు. పరమాత్మ ఏ రూపంలో అయితే ఉంటాడో 4 భుజాలతో, శంఖు చక్రాలతో 4 భుజాలతో ఎలా ఉంటాడో అలాగే జీవునికి 4 భుజాలు వచ్చేస్తాయి. దీన్నే సారూప్యము అని చెప్పి పిలిచారు. పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడో జీవుడు ఆ రూపాన్ని పొందుట మోక్షంలో సారూప్యము. ఆ తర్వాత అంతకుముందే అక్కడున్నటువంటి ముక్త జీవులు, మోక్షం పొందిన వాళ్ళు ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి ఏమిటి? జీవుడు అందాం. జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తారు. దీన్ని సాన్నిప్యము అని చెప్పి పిలిచారు, లేదా సామీప్యము. ఎవరు? పరమాత్మ పిలిచారు. పరమాత్మ అమ్మ జీవుణ్ణి ఒడిలోకి తీసుకుని ఎన్నెన్నో రకరకాల ప్రశ్నలు వేస్తూ, మాట్లాడుతూ, సేవలు అందిస్తూ ఆనందాన్ని పొందుతారు. ఇది సాన్నిప్యము లేదా సామీప్యము. సరే, వీటన్నింటి గురించి మరోసారి మనం మాట్లాడుకుందాం. చిట్ట చివరికి సాయుజ్యము అనే స్థితి ఏర్పడుతుంది. యుక్ అంటే కలిసి ఉండుట. జీవుడికి జ్ఞానము, పరమాత్మకు కళ్యాణ గుణగణాలు. వీటిలో ఇరువురు ఈ గుణాలలో కలిసి ఉండడమే సాయుజ్యము. ఇది మోక్షం అన్నమాట. ఈ సాయుధ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆండాళ్ళ తల్లి. ఇంకా ఉన్నాయి కదా 3 పాశురాలు, అవన్నీ ఏంటో కూడా మనం చూద్దాం. 3 ఊళ్ళు అని
నేను మరికొన్ని విషయాలు ఇందులో చర్చించాలి అనుకున్నాను. దాదాపు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పట్టొచ్చు, లేదు ఇంకా కుదిస్తే 10 నిమిషాలన్నా పట్టొచ్చు. అన్ని విషయాలు నేను చెప్పాల్సినవి 3 ఊళ్ళకు సంబంధించి. సరే, ఇప్పటికే మనం చాలా విషయాలు ఇందులో చెప్పుకున్నాం కాబట్టి ఆనందంగా పాయసాన్ని స్వీకరించండి, ఆనందిస్తూ ఉండండి. ఈ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు, ఆలోచించవచ్చు. మీరందరూ కూడా ఈ కళ్యాణ గుణగణాలలో, ఈ అనుభవంలో మీరు కూడా ఆనందాన్ని అలా అనుభవిస్తూ ఉండండి. పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉండండి, పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఉండండి. జై శ్రీమన్నారాయణ.